నమస్తే అండి జితేందర్ గారు. నమస్తే. సో అది మరి బీఆర్ఎస్ నేతల వాదన. బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోంది. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అసలు బీఆర్ఎస్ హవా ఏంటో మేము చూపించాము, ఇప్పటికైనా బీఆర్ఎస్ అంటే ఏంటో తెలిసిందా, అది ప్రజలు ఆ విధంగా తీర్పిస్తుంటే అసలు కాంగ్రెస్ ఎందుకు కావాలనే బద్నాం చేస్తోందనేది నిన్న కేసీఆర్ వాదన కూడా అదే. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి. ఇక్కడ కేసీఆర్ గారిని పదే పదే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీనియర్ నాయకుడు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి రమ్మని అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. అవును, సరే, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి గారు అయినరు, ఏమైనా తెలిసో తెలియకో చేస్తే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మంత్రులు అన్నారు, ఏం చేసినా కూడా మీరు రండి, సజెషన్స్ ఏంటి చెప్పండి అంటే ఈ 2 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా వచ్చిన పాపాన పోలేదు, ఒక సజెషన్ ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఈ రోజు మరి 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైజింగ్ గ్లోబల్ సమితి అనేది సక్సెస్ కాగానే లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మరి అనేక రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ రోజు 6 గ్యారంటీలలో అన్ని పూర్తి చేస్తున్నారు, ప్రజలంతా మన్నడు పొందుతున్నారు. మరి ఈ రోజున్న పరిస్థితులలో మరి ఎలక్షన్స్లలో చూడండి, ఈ రోజు 12,702 గ్రామ పంచాయతీలో 8,335 దాదాపుగా 66% ఓట్లతో ఈ రోజు 94 కాన్స్టిట్యున్సీలో మేము గెలవడం జరిగింది దాదాపుగా. కాబట్టి ఈ రోజు ఆయన ఈ విధంగా ఇవన్నీ చూస్తూ ఆయనకు ఒక మరి భయం మొదలైందో ఏం మొదలైందో మరి మళ్ళీ బయలుదేరిండు. సంతోషం. మేము ఏమంటున్నామంటే రావాలి. ప్రతిపక్షం అనేది చాలా ప్రముఖమైనది. మన భారతదేశం ప్రపంచ దేశాలు ఒక గొప్ప దేశం. ప్రతిపక్షాల పాత్ర అనేది ముఖ్యమంత్రి గారికి ఎంత హక్కులు ఉంటాయో పక్ష నాయకుడు కూడా అంత హక్కులు ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి ప్రజల జీతాలు తీసుకుంటూ ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, అసెంబ్లీకి రాకుండా, బయటికి వెళ్లకుండా, మరి ఇచ్చినటువంటి సెక్యూరిటీ తీసుకొని జీతం తీసుకొని ఎన్ని సందర్భాలలో అన్నాం మేము బయటికి రండి, ఏదైనా జరిగితే చెప్పుకుందామని. మరి అదే విధంగా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వరం, 2 నదులు ఉన్నాయి, కృష్ణా గోదావరి. కృష్ణా గోదావరిలో మనకు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ రోజు ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, అదే విధంగా మనకు ఇక్కడ మన శ్రీశైలం కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఏ చేసినా కూడా ఆ రోజు నుంచి ఈ ప్రజల మన తెలంగాణ సంక్షేమం కోసం అఖండ ఆంధ్రప్రదేశ్ లో ఈ నదుల మీద ఒక గొప్ప వరం అండి. మరి 2 నదులు తెలంగాణ పక్క నుంచి పారుతున్నప్పుడు దీన్ని సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉండే 10 సంవత్సరాలల్లా మోడీ గారితో మరి మమేకమై పనిచేసిండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి మరి మమేకమై పనిచేసిండు. మరి ఆ రోజు చూడండి, విభజన హామీలలో ఈ రోజు పులిసింతలు కట్టించుకుంటారు, కోట్ల రూపాయల ఆస్తులు తెచ్చుకున్నారు. ఈ రోజు ఒక్క రూపాయి తెచ్చుకున్నాడు అండి. ఈ రోజు 12,000 మంది యువత అంతా బలిదానం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు మరి ఇది ఎక్కువ రోజులు జరిగితే బాగుండదని 2 రాష్ట్రాల బలైపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ రోజు తన కొడుకు, బిడ్డే, అల్లుడు తప్ప ఎవరికండి పదవులు వచ్చినాయి? పదవులు లేవు. అదే విధంగా మరి ఇక్కడ కృష్ణా నది విషయంకి వస్తే పక్కన ఉన్నటువంటి జగన్ పిలిపించేసి భోజనాలు పెట్టి పోతిరెడ్డిపాడులో చూడండి, అక్కడ ఉన్నటువంటి 12 గేట్లు ఉంటే ఈ రోజు 24 గేట్లు చేసేసింది. అక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ ఒకసారి నీరు దోపిడి, నీళ్లు, నిధులు, నియామకాలంటే ఎక్కడ జరిగినండి? నీళ్ల విషయంలో ఏం చేయగలిగినరు? ఇప్పుడు అంత పెద్ద ఎత్తున కాళేశ్వరం కట్టాల్సింది 38,500 కోట్ల రూపాయలతో అయిపోయేటువంటి మన ప్రాణహిత చేవల దాన్ని తీసుకొచ్చి అక్కడ కట్టాల్సిన అవసరం ఏముంది? ఎంతో మంది చెప్పిండ్రు ఈ డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు తీసుకుపోయి దాదాపుగా కాలువలు కట్టక ముందే ప్రాజెక్టు కట్టుకోవడం ఎక్కడ జరుగుతుందా? మరి ప్రాజెక్టు కట్టుకోగానే కాలువలు కావాలి కదా. కాబట్టి కాలువలు కట్టక ముందే ప్రాజెక్టులు చేసేసి ఆదరబాదగా నేను కట్టేసేసినని మరి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం, అది ఈ రోజు కుంగిపోవడం. ఈ రోజు భారతదేశంలో పరువు పోయే పరిస్థితి అండి. తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయి చేసిన దాదండి భారతదేశంలో తెలంగాణ పరువు పోయింది. ఈ రోజు అన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఈ రోజు దాన్ని పరువు తీసినట్టు అయిపోయింది. మరి అదే విధంగా ఈ రోజు మేమేమంటున్నాము, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పాత్ర వహించరా బయటికి అంటున్నాము. 2 సంవత్సరాల సమయంలో ఎంత ఆక్రోశం, ఎందుకు ఆక్రోశపరంగా కొడుకు ఒకవైపు, ఆయన అల్లుడు ఒకవైపు బయటకు వచ్చి రకరకాల మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు చూస్తుండ్రు కదా, మేము ఇప్పుడు సన్న బియ్యం ఉన్నాయి, ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం కోసం ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. మరి అదే విధంగా ఈ రోజు కులగణన చేసిండ్రు, జనగణన చేసిండ్రు.
కులానికి 42 బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా ప్రయత్నాలు చేసిండు. అదే విధంగా ఈ రోజు మరి చూడండి, ఎప్పుడైనా 10 సంవత్సరాలు పరిపాలించిండు. సరే ప్రాజెక్టులు అంటే చేయలేకపోయిండు, కట్టలేకపోయిండు, కానీ ప్రజల సంక్షేమైన పట్టింపు ఉండాలి కదా. సన్న బియ్యం ఇవ్వగలిగిండా అండి? సన్న బియ్యం చూడండి, ఈ రోజు సన్న బియ్యం ఇవ్వగలిగినాం. ఈ రోజు 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇవ్వగలుగుతున్నాం. అదే విధంగా దాదాపుగా 50 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. ఈ రోజు ఎప్పుడన్నా సన్న బియ్యం ఇవ్వాలి పేద ప్రజలకు, వాళ్ళ కోసం కడుపు నిండా అన్నం తినడానికి ఉండాలన్నట్టుగా ఇప్పుడు చేయాలన్నట్టుగా సంకల్పం ఉందా? చేయలేకపోయింది. మరి చూస్తే ఒకవైపు కుంభకోణాలు, ఒకవైపు కాళేశ్వరం, ఆ విధంగానే కుంభకోణం, విద్యుత్ కుంభకోణం, గొర్రెల కుంభకోణం, అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి. ఈ ప్రతి దాంట్లో మరి తెలుస్తుంది ఇప్పుడు. అదే విధంగా సిబిఐ కూడా ఇచ్చినాం ఈ రోజు. మరి ఇట్లా కుంభకోణాలు చేయడం తప్ప ఏం చేయగలిగినరండి? ఎక్కడ ఇచ్చిండండి? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినరు? ఎక్కడొచ్చినాయి నీళ్లు? 2 నదులు పారుతుంటే మరి ఎక్కడ ప్రాజెక్టులు కట్టగలిగినరు? ఏం చేయగలిగినరు? అక్కడ చూస్తే పోతిరెడ్డిపాటు నుంచి ఆ జగన్ గొప్ప చెప్పేస్తే ఆయన 24 గేట్లు తెలుసుకున్నాడు. అక్కడ పూర్తిగా నికర జలాలే పోతున్నాయి అక్కడ శ్రీశైలం నుంచి. మరి ఎక్కడ ఎస్ఎల్బిసి దాన్ని ఏంది కూలిపోయింది? ఈ రోజు పరిస్థితి చూడండి, అది పూర్తి చేయలేకపోయిండ్రు. ఇక్కడ చూస్తే కాళేశ్వరం పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నటువంటి 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఈ రోజు బలైపోయి ఎంతో మంది బలిదానం కింద నీళ్లు నిధులు నియామకాలంటే ఉద్యోగాలు ఇవ్వకపోయాయి. మరి అదే విధంగా ఈ రోజు సరే జితేందర్ గారు, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల విషయంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అసలు ఏం చేసింది అనేది మీ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల్లో 2 ఏళ్ల నుంచి మీరేం చేస్తున్నారు? పోనీ సరే 10 ఏళ్ల నుంచి జరగని ప్రాజెక్టు పనులు కానీ పాలబూరు పనులు కానీ ఇప్పుడు మీరు ఈ 3 ఏళ్లలో చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మేము సన్న బియ్యం ఇవ్వగలిగినాం, ఆయన ఇయ్యలేనివి. ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం, ఉచిత విద్యుత్ ఇవ్వగలిగినాం, ఉచిత బస్సు ప్రయాణం అండి మహిళలకు. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం చేస్తున్నారు, బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కి ఇవ్వగలుగుతున్నాము. అదే విధంగా మరి ఇప్పుడు కులగణన జనగణన చేయగలిగినారంటే ఎప్పుడన్నా? అంతెందుకండి, ఒక చిన్న విషయం చెప్తున్నాను. కనీసము తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేయలేకపోయాడు. కనీసం తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గొప్పదని చెప్పినోడు తెలంగాణ గీతాన్ని కూడా రాయించి చేయలేకపోయినాడు. ఒక తెలంగాణ తల్లిని పెట్టుకోలేకపోయినాడు. ఎంతసేపు ఆయన ఎవరితోనైనా కలవగలిగిండా అని, ఎవరితోనైనా చేయగలిగిండా, ఎవరిదైనా మాట వినగలిగిండా, ఎవరితోనైనా కలిసేవాడా, ఎవరితోనైనా సలహాలు తీసుకునేవాడా? ఆయననే ఇంజనీరు, ఆయననే డాక్టర్, అన్ని ఆయననే. 10 సంవత్సరాల ఈ రాష్ట్రాన్ని సొంత కుటుంబ పరిపాలన టైపు చేసుకున్నాడు. ఈ రోజు బిడ్డనే చూడండి, ప్రతి విషయాన్ని, ప్రతి చేసినటువంటి కుంభకోణాలని తన బిడ్డనే బయట పెడుతున్నది. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ఆయన చేసినటువంటి అన్ని బయట పెడుతుంది కదండి. చూడండి ఏ విధంగా కరప్షన్ చేసిండ్రో వాళ్ళంతే. మాట్లాడదాం మళ్ళీ.